సో హాయ్ గైస్, ఈ రోజు ఈ వీడియోలో మనం ఎవరెవరు నామినేట్ అయ్యారో మాట్లాడుకుందాం. ఫస్ట్ వీక్ నామినేషన్స్ అయితే కంప్లీట్ అయిపోయి హౌస్లో దారుణంగా గొడవలు జరిగాయి అనమాట. ఎవరెవరైతే మంచి గొడవల కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళకి ఈ రోజు ఎపిసోడ్ అయితే ఫుల్ మీల్స్, అందులో డౌటే లేదు. మీరు చూస్తారు కదా, దారుణంగా గొడవలు జరిగాయి. మీరు ఆల్రెడీ తమిళ చూసారు కదా, అందుకే పెట్టాను. అండ్ నిన్న ఎపిసోడ్లో సోనియాని చూసిన తర్వాత మీ ఒపీనియన్ ఏంటనేది ఈ వీడియోలో కింద కామెంట్ చేయండి. ఎందుకు అంటే ఈ రోజు నామినేషన్స్లో కూడా సోనియా రచ్చ లేపుతుంది అనమాట. దారుణంగా గొడవలు అవుతాయి. అది మీరు ఈరోజు ఎపిసోడ్ చూసాక తెలుసుకోండి. అండ్ నాగమణికంట ఫుల్ ఎమోషనల్ అనమాట. హౌస్మేట్స్ మొత్తాన్ని ఎమోషనల్ చేసి పడేశాడు. అది ఏంటి అనేది వీడియోలో మాట్లాడుకుందాం. తర్వాత వచ్చేసరికి నామినేషన్స్లో ప్రాసెస్ ఏంటనేది మాట్లాడుకుందాం. ముగ్గురు చీఫ్స్ అయితే ఉంటారు కదా, ముగ్గురు చీఫ్స్ని కుర్చీలో కూర్చోబెట్టి ఒక్కొక్కరిని పిలిచి వాళ్ళు ఇద్దరేసి నామినేట్ చేస్తే అందులో ఒకరిని సేవ్ చేసి ఒకరిని నామినేట్ చేసే హక్కు వీళ్ళకి ఇస్తారనమాట. ఈ ముగ్గురు చీఫ్స్కి వీళ్ళు డిసైడ్ చేయాలి. ఇది ప్రాసెస్ అయితే, ఇది నామినేషన్ ప్రాసెస్. సో ఇలా చూసుకుంటే మనకి 6 అయితే నామినేషన్స్లోకి వచ్చినట్టయితే మనకు తెలుస్తుంది. ఫస్ట్ వన్ వచ్చేసి సోనియా, అండ్ సెకండ్ విష్ణుప్రియ, థర్డ్ శేఖర్ భాష, అండ్ ఫోర్త్ బేబక్క, ఫిఫ్త్ పృథ్వీ, అండ్ సిక్స్త్ వచ్చేసి మన నాగమణికంట అనమాట. సో పేర్లు అయితే చాలా అసలు మనకు తెలుసుకోవడానికి అలవాటు పడడానికి చాలా టైం పట్టేటట్టు ఉంది. సో మీకు అందరికీ పేర్లు ఆల్రెడీ నోట్ అయిపోయి లేదో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. నాకైతే ఇంకా టైం పట్టేటట్టు ఉంది, గుర్తుపట్టట్లేదు ఎపిసోడ్లో ఎవరు మాట్లాడుతున్నారు ఏంటి అని అనేసి అర్థం అవ్వడానికి చాలా టైం పడుతుంది. సో ఇది నామినేషన్ లిస్ట్ అండ్ నామినేషన్ ప్రాసెస్ అయితే. సో హౌస్ మేట్స్ అందరూ ఏడ్చారని అనేసి, ఎందుకంటే నాగమణికంటకి ఎక్కువ మంది నామినేట్ చేశారనమాట. సో నాగమణికంట వచ్చేసి తన స్టోరీ మొత్తం చెప్పడం, ఎమోషనల్ అవ్వడం, సో ఇదంతా జరిగిందనేసి అయితే వస్తుంది మనకి ఇన్ఫర్మేషన్. సో ఇది ఎపిసోడ్ చూసాక మనం డిసైడ్ చేయాలి అసలు తను ఎమోషనల్గా అయ్యాడా ఏదన్నది మనం ఎపిసోడ్ చూసాక అయితే డిసైడ్ అవుదాం. ప్రస్తుతానికైతే ఆ విషయం మాట్లాడకూడదు. అండ్ ఎమోషనల్ బాగా అయిపోవడం వల్ల కన్ఫెషన్ రూమ్కి పిలిచారని అయితే వినిపిస్తుంది. అది చూడాలి, మరి ఎపిసోడ్ చూసాక మనకైతే అర్థమవుతుంది, క్లారిటీ వస్తుంది. సో కన్ఫెషన్ రూమ్లోకి మొట్టమొదట అడుగు పెట్టిన పర్సన్ వచ్చేసి కంటెస్టెంట్ వచ్చేసి మన నాగమణికంట అనమాట. సో హౌస్ మేట్స్ కూడా ఏడ్చారు అని అంటున్నారు, చూద్దాం. ఇది ప్రాసెస్ అయితే. మీకు ఎవరు వెళ్ళిపోతారు అనిపిస్తుంది ఈ వీక్ కామెంట్ చేయండి. ఆల్రెడీ మీకు నామినేషన్ లిస్ట్ చెప్పాను కదా, ఎవరు వెళ్ళిపోతారు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఒకవేళ నన్ను అడిగితే ఈ వీక్ ఎక్కువ డేంజర్ అని అనిపించేది మాత్రం పృథ్వీరాజ్ అండ్ బేబక్క. వీళ్ళిద్దరూ నాకు గట్టి కొడుతుంది. ఎందుకంటే బేబక్క ఒకటి చాలా లోగా ఉంటున్నారనమాట. అంటే మా ఆడియన్స్ అందరూ చాలా ఎక్స్పెక్ట్ చేశారు, ఎందుకంటే బేబక్క గట్టిగా ఇచ్చేస్తారా ఫుల్గా, సో ఇంకా చాలా ఎక్స్పెక్ట్ చేశారు. బట్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈ 2 రోజుల్లో బేబక్ అయితే చాలా లో కనబడుతున్నారు. నిన్న సోనియా కూడా అంటే అంతలాగా అరుస్తున్నా కూడా ఈవిడ మాత్రం సైలెంట్గానే ఉన్నారు. సో అది ఎందుకో మరి మనకైతే తెలీదు. బట్ కొంచెం లోగా ఉన్నారు కాబట్టి ఈవిడికి డేంజరస్ అయితే అనిపిస్తుంది ఈ వీక్. ఇంకొకటి పృథ్వీరాజ్ మెయిన్ నేను అనుకుంటున్నాను. ఎందుకంటే పృథ్వీరాజ్ అసలు కనబడట్లేదు, తనకి స్కోప్ రావట్లేదు అంటే స్కోప్ వచ్చేటట్టు మనం చేసుకోవాలి కెమెరాస్ ముందు. స్కోప్ రావాలంటే కుదరదు. సో తనైతే అస్సలు కనబడట్లేదు, అసలు ఎక్కడ మాట్లాడుతున్నాడు ఎక్కడ ఉంటున్నాడో కూడా తెలియట్లేదు. సో తనకైతే గట్టిగా డేంజర్ అనేసి అయితే నాకైతే అనిపిస్తుంది. చూద్దాం వీళ్ళిద్దరిలో ఎవరు వెళ్తారో, లేకపోతే బిగ్ బాస్ ట్విస్ట్లు ఏమైనా ఇస్తాడో ఇంకా ముందు మనకు ఎపిసోడ్ చూసిన తర్వాత అయితే మాట్లాడుకుందాం. అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కూడా నేను ఇస్తుంటాను. కింద నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, ఫాలో అవ్వండి. ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఇంకా మంచి అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి. మళ్ళీ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.